అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడి పరిశుద్ధాత్మ దేవుడు యోబు గ్రంథము 2వ అధ్యాయము, యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకున్నాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యోబు గారు నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. యోబు గారికి ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడనే పేరుందండి. అంత గొప్ప ధనవంతుడికి దేవుడికి మరి నిజంగా అంత ధనవంతుడు చేసిన తండ్రి, ఆయన పిల్లలందరూ ఒక్కరోజునే చనిపోయారు. ఆస్తులన్నీ పోయినాయి. భార్య అంటుంది, ఇంకా దేవుడు అంటావేంటి? నీ ఆస్తులన్నీ పోయినాయి, నీ పిల్లల్ని దేవుడు చంపేశాడు, ఆయనేం దేవుడు దూషించి చావు నువ్వు అంటుంది భర్త. అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావేంటి? ఏ దేవుడిచ్చే మేలు అయితే పొందుకుంటావా? ఏ ఆయన కొంచెం కష్టాలు ఇస్తే అనుభవించలేవా అని చెప్పాడు. యోబు గారు ఓర్పు చూశారు. యోబు గారికి ఎంత ఓర్పు అండి, దేవుడి మీద ఎంత నమ్మకం అండి. చూడండి, అసలు నా దేవుడు పర్లేదు, తల్లి గర్భంలో పుట్టించిన వాడు ఆయనే, అన్నీ ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అన్నారు. ఎవరికి ఉందండి ఈ మనసు? అసలు ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అనేవాళ్ళు లేరు. ఏం దేవుడు ఎంత ప్రార్థన చేసినా ఫలితం లేదండి పాస్టర్ గారు అని చెప్తా ఉంటాను. నిజంగా ప్రార్థన చేయంగానే పడిపోవాలి నీ కరెక్ట్ ఉద్యోగం. నువ్వు ప్రార్థన చేయంగానే డాక్టర్ అయిపోవాలా? నువ్వు ప్రార్థన చేయంగానే డాక్టర్ సీట్ వచ్చేసేయాలా? నీకు ప్రార్థన కూసే ప్రార్థన నువ్వైతే చేయవు, కానీ సంఘంలో ప్రార్థన చేయంగానే కార్యం జరగకపోతే సంఘంలో దేవుడు లేనట్టే. ఇక ఇలాంటి భక్తులు ఎక్కువైపోయారు. యోబు యొక్క శక్తిని ఒకసారి చూడండి. యోబు మొత్తం పోయినా కూడా నోటి మాటతో కూడా పాపం చేయకుండా పవిత్రంగా ఉండి దేవుడి పాదాల దగ్గర ఉండి, యేసయ్యా నువ్వే నాకు కావాలి, తండ్రి దగ్గరే నేను ఉంటానని ఆయన బూడిదలో కూర్చొని, నిజంగా నెత్తి మీద గోడిపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని దేవుని దగ్గరే కూర్చున్నాడు. కానీ నోటి మాటతో కూడా యోబు గారు పాపం చేయలేదండి. మరి నీకు వచ్చిన కష్టాన్ని బట్టి కొంచెంలోనే కుంగిపోతున్నావే. దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న నీకు ఇంతలోనే కుంగుబాటు ఎందుకు వస్తుంది? చిన్న కష్టానికి తట్టుకోలేకపోతున్నావే. దేవుడికి పడిన కష్టాలతో పోల్చుకుంటే నీ కష్టం ఎంత? యోబు గారు పడిన కష్టాలతో పోల్చుకుంటే నీ కష్టం ఎంతమ్మా? ఇకనైనా తెలుసుకొని మూర్ఖులలాగా మనం మూర్ఖులు వెళ్ళి మాట్లాడకుండా దేవుని శక్తిని ఎరిగి దేవుని మీద ఆనుకొని, తండ్రి నన్ను దీవించయ్యా, నేను పాపినేనయ్యని పాపాలు ఒప్పుకొని ప్రభుని క్షమించమని కోరుకుని దీవించబడాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.